ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా శౌర్య తన రూమ్కి వెళ్ళిపోయాక ఇంకా రామలక్ష్మికి ఫోన్ చేస్తాడు. ఇంకా రామలక్ష్మిని, నీకు సంబంధం కుదిరిపోయిందా రామలక్ష్మి అని అడిగితే, కుదిరిపోయింది సార్, నేను ఆ విషయం మీకు ముందే చెప్పాను కదా అని చెప్పి ఇంకా రామలక్ష్మి అనగానే, అవునా నిజంగా నీకు సంబంధం కుదిరిందా అంటే, అవును సార్ అని చెప్పి అంటుంది. సరే ఆ విషయం పక్కన పెట్టు, సూటిగా సమాధానం చెప్పు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా, ముందు దానికి సమాధానం చెప్పు అని చెప్పి ఇంకా రామలక్ష్మిని శౌర్య అడగగానే ఇంకా రామలక్ష్మి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఇంకా రఘురామ్ శివరామ్ ఇంకా ఇద్దరు కోపంగా ఇంటికి వస్తూ ఉంటారు. ఇంకా జానకి అక్కడ గుమ్మంలో కూర్చొని ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరు కోపంగా రావడం చూసి ఇంకా గబగబా జానకి రఘురామ్ దగ్గరికి వెళ్తుంది. రామలక్ష్మి ఎక్కడ ఉంది అని చెప్పి ఇంకా రఘురామ్ అడగగానే ఇంకా జానకి రామలక్ష్మి ఇంట్లో ఉంది అని అంటే ఇంకా కోపంగా రఘురామ్ రామలక్ష్మి అని అరుస్తూ ఇంట్లోకి వెళ్తాడు. రఘురామ్ వస్తున్నాడని చెప్పి ఇంకా శౌర్యతో మాట్లాడుతున్న ఫోన్ గబగబా ఇంకా దాచేస్తుంది. ఇంకా రఘురామ్ ఇంకా రామలక్ష్మితో, మీ కోచ్ సార్ నా దగ్గరికి వచ్చారు, నిన్ను ప్రేమిస్తున్నానని, నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను అడిగాడు. కోచ్ సారే నిన్ను ప్రేమిస్తున్నాడా, లేకపోతే నువ్వు కూడా కోచ్ సార్ని ప్రేమిస్తున్నావా చెప్పు రామలక్ష్మి అని చెప్పి ఇంకా రఘురామ్ రామలక్ష్మిని అడుగుతూ ఉంటాడు. రామలక్ష్మి ఇంకా, లేదు నాన్న, నేను ఎవరిని ప్రేమించట్లేదు, నాకు అటువంటి ఉద్దేశం లేదు, నేను మీరు చెప్పిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను నాన్న అని చెప్పి ఇంకా రామలక్ష్మి చెప్తుంది. ఈ మాటలన్నీ ఇంకా శౌర్య ఫోన్లో వింటూ ఉంటాడు. ఇంకా రామలక్ష్మి నన్ను ప్రేమించట్లేదని చెప్పి ఇంకా శౌర్య బాధపడుతూ ఉంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.